మన చుట్టూనే ఉంటారు. ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళ ఉనికిని కూడా వాళ్ళు అసలు చెప్పుకోరండి. అలాంటి వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తే ప్రశాంత్ శుక్ల. డాక్టర్ సందీప్ పాండే ఎంత గొప్ప ఆయనో తెలుసు కదా! స్వయంగా ఆయన చెప్తేనే ఈ విషయం తెలిసింది. ఈ మధ్య కాలంలో రాజమండ్రికి ఒక ఆయన వచ్చాడండి. ఎప్పుడో 13 ఏళ్ల కిందట తప్పిపోయిన మనిషి రాజమండ్రిలో ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పచెప్పారు. మతి స్థిమితం లేక ఎక్కడో ఉత్తర భారతదేశంలో 13 ఏళ్ల కిందట తప్పిపోతే ఆ వ్యక్తిని ఇంకో వ్యక్తి తీసుకొచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పి మందులు అవన్నీ కూడా ఇచ్చి ఎలా వేసుకోవాలో చెప్పి, ఇంకా అవసరమైతే చెప్పండి నేనే రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆయనే ప్రశాంత్ శుక్ల. లక్నో వెళ్ళి డాక్టర్ ప్రశాంత్ శుక్ల అంటే చాలామంది చెప్తారండి మానసిక వైద్యుడి. అక్కడ గవర్నమెంట్ కట్టించిన హాస్పిటల్స్ వగైరా చాలా ఉన్నా కానీ వాళ్ళకి పెద్దగా పని ఉండదు. ఈయనకు మాత్రం చేతి నిండా పని ఉంటుందండి. మతిస్థిమితం లేని వాళ్ళు, మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళని డీల్ చేయడం ఎంత కష్టమో తెలుసు కదండి. ఇంట్లోనే వాళ్ళని మనం డీల్ చేయలేం. సరిగా బట్టలు వేసుకోరు, తినరు, సరిగా రెస్పాండ్ అవ్వరు, ఒక్కోసారి మనల్నే బాగా దంచి కొడతా ఉంటారు. మామూలుగా ఉండదు పరిస్థితి. మరి అలాంటి వాళ్ళని డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళని తీసుకెళ్ళి తన దగ్గరే ఉంచుకొని షెల్టర్ ఇచ్చి వాళ్ళకి నయం అయిన తర్వాత ఒక మంచి సెలవు రోజు చూసుకొని వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ మందులు అవి ఇస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఇక చట్టపరమైన సమస్యలు కూడా ఇక్కడ చాలా ఉంటాయండి. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఆ వ్యక్తి వివరాలన్నీ కూడా చక్కగా రికార్డు చేయాలి. అంటే పూర్తి బాధ్యత కూడా తీసుకోవాలి. ఆ వ్యక్తికి ఏదైనా అయితే మళ్ళీ మనోడినే పట్టుకుంటారు అన్నట్టు. ఎన్ని బాధలకు ఓర్చి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకొని వైద్యం చేసి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాడు, నయం చేస్తున్నాడంటే చేతులెత్తి మొక్కాలి కదా. కనీసం చేతులెత్తి మొక్కకపోయినా అలాంటి వాళ్ళ గురించి తలుచుకోవాలండి. ఇప్పటికీ ఒకళ్ళిద్దరు కాదు, 100 మందికి పైనే ఆయన నయం చేసి ఇంటికి పంపించిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ సందీప్ శుక్లా లాంటి వాళ్ళు మన జీవితంలో కూడా, అంటే మన ఊళ్ళో కానీ మన టౌన్లో కానీ ఇంకా చాలా చోట్ల ఉన్నారండి. అలాంటి వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ అయితే చేయాలండి. లేకపోతే మీకు తెలుసు కదా, ఈ ఫేక్ ప్రోపగాండాలో పడిపోయి మనం ఎవరి వెనకాల వెళుతున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం, మనకి ఎవరు సెలబ్రిటీలో మీరే అంటున్నారు కదా, నిజమైన సెలబ్రిటీలు వీళ్ళే.